గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నిన్న చెప్పిన టాస్క్ చేశారా? కస్టమర్ కి సంబంధించి చేశారా? క్లియర్ క్లియర్ అమ్మా? ఎస్ సార్ నో? ఓకే, చూడండి. సో నిన్నటి క్లాస్ లో మనము ఏబిపికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మనం ఏ విధంగా చేయాలనేది క్లియర్ గా మనం డిస్కషన్ చేద్దాం. సో టుడే క్లాస్ లో వచ్చేసి లైక్ టీడీఎస్ ఆర్ విత్ హోల్డింగ్ ట్యాక్స్. అదర్ కంట్రీస్ లో మనకి విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు, మన ఇండియాలో టీడీఎస్ అంటారు. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆర్ థియరీ ఆర్ ఓవర్ వ్యూ అండ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ టుడే క్లాస్ లో మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, సో డన్. పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. కనబడుతుందా? సే ఎస్ ఆర్ నో. హలో, చూడండి, విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఆర్ టీడీఎస్ బోత్ ఆర్ సేమ్. అదర్ కంట్రీస్ లో దీన్ని విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు, మన ఇండియాలో టీడీఎస్ అంటారు. ఓకే, ఇక్కడ మన యాక్చువల్ గా ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయండి. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, మరొకటి ఇండైరెక్ట్ ట్యాక్స్. సో డైరెక్ట్ ట్యాక్స్ కిందకి మనకి విత్ హోల్డింగ్ ట్యాక్స్ వస్తుంది, టీడీఎస్ వస్తుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకి జిఎస్టి వస్తుంది. దీనికి సంబంధించిన స్మాల్ డెఫినేషన్ చూడండి. సో withholding tax was introduced in the Income Tax Act 1961 with the objective of deducting the tax on an income at the source of income. It is one of the methods of collecting income tax which ensures a regular flow of income to the government. ఒక మనిషి తను సంపాదించే ఇన్కమ్ మీద గవర్నమెంట్ కి టీడీఎస్ అనేది పే చేయాలి. దీంట్లో 2 టైప్స్ గా ఇచ్చారు ఫంక్షన్స్ గా. క్లాసిక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఒకటి, ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అని 2 టైప్స్ ఇచ్చారు. క్లాసిక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే ఏంటి, ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే ఏంటి కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక మనిషి తను సంపాదించే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాని మీద సమ్ పర్సంటేజ్ గవర్నమెంట్ కి సెక్షన్స్ ప్రకారంగా పే చేయాలి. ఇప్పుడు మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు, మీ శాలరీ 50,000. మీరు ఏ బేస్ కిందకి వస్తారు, ఏ టార్గెట్ కిందకి వస్తారు, మీరు ఎంత పే చేయాలి గవర్నమెంట్ కి ట్యాక్స్. లేదు, మీరు కమిషన్స్ మీద పనిచేస్తున్నారు, ప్రొఫెషనల్ పీజెస్ మీద వర్క్ చేస్తున్నారు, హార్స్ రేసెస్ మీద పందాలు వేస్తున్నారు, ఓకేనా, సో ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ మీద వర్క్ చేస్తున్నారు, ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా మీకు ట్యాక్స్ అనేది పే చేస్తారు. ఇది ఏమవుతుందంటే కంపెనీ గవర్నమెంట్ కి రెగ్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ గా భావించవచ్చు. ఓకే, ఈ టీడీఎస్ అనేది మీరు ఎండ్ ఆఫ్ ది డే ఫార్మ్ 16 గవర్నమెంట్ కి పే చేసి ఆ అమౌంట్ మళ్ళీ రిటర్న్ కూడా తెచ్చుకోవచ్చు, ఆ అవకాశం కూడా ఉంది. ఓకే, ఇది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారంగా దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఓకే, అది చూద్దాం. సో దీంట్లో క్లాసిక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఫంక్షన్స్ అంటారు అనమాట. క్లాసిక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అని చెప్తాం. క్లాసిక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే ఇట్ కెన్ ఎంటర్ ఓన్లీ 1 లైన్ ఐటమ్ ఇన్ ద వెండర్ మాస్టర్ రికార్డ్. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ క్రెడిటర్స్. క్రెడిటర్స్ కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వీటిని మనం రికార్డింగ్ చేయడం జరుగుతుంది. లైన్ ఐటమ్ డిస్ప్లే చెక్ చేస్తాం కదా మాస్టర్ రికార్డ్స్ లో, ఇది అనమాట. ఇది క్లాసిక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది వెండర్స్ కి మాత్రమే సెట్ అవుతుంది. ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే మల్టిపుల్ లైన్ ఐటమ్స్. సో లైక్ అది వెండర్స్ కి వర్క్ అవుతుంది, కస్టమర్స్ కూడా వర్క్ అవుతుంది. వెండర్స్ కి వర్క్ అవుతుంది, కస్టమర్స్ కూడా వర్కౌట్ అవుతుంది. వీటి మీద మీకు క్వశ్చన్స్ అడిగినప్పుడు కూడా ఇంటర్వ్యూలో చెప్పాలి. ఏంటవి ఎగ్జాంపుల్స్ అంటే విత్ హోల్డింగ్ ట్యాక్స్ వచ్చేసి అవుట్ గోయింగ్ పేమెంట్స్ కూడా చేయొచ్చు, క్లాసిక్ లో చేయొచ్చు, ఎక్స్టెండెడ్ లో చేయొచ్చు. సో ఇన్కమింగ్ పేమెంట్స్ క్లాసిక్ లో చేయలేరు, ఎక్స్టెండెడ్ లో మాత్రమే చేయగలుగుతారు. టీడీఎస్ అట్ ద టైమ్ ఆఫ్ ఇన్వాయిస్ క్లాసిక్ లో చేయలేము, ఎక్స్టెండెడ్ లో చేయొచ్చు. టీడీఎస్ పార్షియల్ పేమెంట్ అంటే స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్ ఉన్నాయి కదా, అవి క్లాసిక్ లో చేయలేము, ఎక్స్టెండెడ్ లో చేయొచ్చు. నెంబర్ ఆఫ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఫ్రమ్ ఈచ్ డాక్యుమెంట్ మాక్సిమం 1, దీంట్లో సెవరల్ చేయొచ్చు.
ఇంకా కొన్ని మల్టిపుల్ కింద ఆప్షన్స్ ఉంటాయి, అవి మీకు పీడిఎఫ్లు ఉంటాయి, చదువుకోవచ్చు. అంటే ఏవి క్లాసిక్ కి సెట్ అవుతాయి, ఏవి ఎక్స్టెండెడ్ కి సెట్ అవుతాయి అనేది కూడా మనం ఇక్కడ ఇచ్చింది. తర్వాత విత్హోల్డింగ్ ట్యాక్స్ టీడీఎస్ ఇంట్రడ్యూస్డ్. ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు దీన్ని అంటే గవర్నమెంట్ కి రెగ్యులర్ రెవెన్యూ రావడానికి, గవర్నమెంట్ కి రెగ్యులర్ రెవెన్యూ రావడానికి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకంటే ఒక మనిషి తను సంపాదించే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అడ్వాన్స్ గా కలెక్ట్ చేస్తారు, అడ్వాన్స్ గా ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తారు. ఓకే, సో ఎందుకోసం అంటే ఈజీ అడ్మినిస్ట్రేషన్ ఉండడం కోసం. ఏ పర్సన్ పర్ యానం ఎంత సంపాదిస్తున్నాడు, ఎంత గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేస్తున్నాడు అనేది తెలుస్తుంది. తర్వాత వెన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టీడీఎస్ విల్ బి డిడక్టెడ్ అంటే విత్హోల్డింగ్ ట్యాక్స్ హ్యాస్ టు బి డిడక్టెడ్. చూడండి, అట్ ది టైమ్ ఆఫ్ పేమెంట్, అట్ ది టైమ్ ఆఫ్ క్రెడిటింగ్ పేయస్ అకౌంట్. ఇప్పుడు మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు, మీకు శాలరీస్ 1వ తారీఖు నుంచి 5వ తారీఖు మధ్యలో నీకు అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. ఆ మధ్యలోనే మీకు కట్ చేసుకుంటారు. అట్ ది టైమ్ ఆఫ్ పేమెంట్ మీ అకౌంట్ లో ఎప్పుడు క్రెడిట్ అవుతుంది, ఇమీడియట్లీ వాళ్ళు మీ అకౌంట్ నుంచి టీడీఎస్ అనేది కట్ చేసుకుంటారు. ఓకేనా? సో ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ టెక్ కంప్యూటర్స్ ఈజ్ మేకింగ్ ద పేమెంట్ టువర్డ్స్ రెంట్ టు ది ఓనర్ of the building or booking the rent expenses, it is required to deduct tax on rent at the source of income. ఓకే, ఇప్పుడు రెంట్ ఎవరైతే ఇంట్లో ఉంటాడో అతను పే చేస్తాడు టీడీఎస్. తర్వాత హూ షుడ్ డిడక్ట్ విత్ హోల్డింగ్ ట్యాక్స్. ఓకే, ఏ బేస్ మీద ఎవరు కట్ చేసుకుంటారు అంటే సో ఇండివిజువల్ ఆర్ హిందుస్థాన్ యునైటెడ్ ఫ్యామిలీస్ హెచ్యుఎఫ్, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్, అసోసియేట్ ఆఫ్ పర్సన్స్, కోఆపరేటివ్ సొసైటీ, లోకల్ అథారిటీ, పార్ట్నర్షిప్ ఫర్మ్, ఇండియన్ కంపెనీ, ఫారిన్ కంపెనీ, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్. ఇవి కొన్ని టైప్ ఆఫ్ డిడక్షన్స్ అన్నమాట. మీరు ఇండియన్సా, అదర్ కంట్రీసా, గవర్నమెంట్ ఎంప్లాయీసా, నాన్ గవర్నమెంటా, ఓకేనా, మీరు ఏ వ్యక్తికి సంబంధించిన వాళ్ళు అనేది ఇలా కొన్ని ఉంటాయి సెక్షన్స్ అండ్ కొన్ని డిడక్షన్ టైప్స్ ఉంటాయి. దాన్ని బట్టి టీడీఎస్ అనేది కట్ చేస్తారు. తర్వాత ఒక ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్ యానం అంటే పర్ సంవత్సరం 0 నుంచి 2,50,000 మధ్యలో మీరు సంపాదిస్తే టీడీఎస్ కట్ కాదు. 2,50,000 నుంచి 5 లక్షల మధ్యలో నువ్వు సంపాదిస్తే 5% టీడీఎస్ కట్ అవుతుంది. 5 లక్షల నుంచి 7,50,000 మధ్యలో మీరు సంపాదిస్తే 10% కట్ అవుతుంది. 7,50,000 నుంచి 10 లక్షల మధ్యలో మీరు ఓకే పర్చేజ్ సంపాదిస్తే 20% కట్ అవుతుంది. పాన్ నెంబర్ ఉంటే ఒక పర్సెంటేజ్ కట్ అవుతుంది, పాన్ నెంబర్ లేకుంటే ఒక పర్సెంటేజ్ కట్ అవుతుంది. ఓకే, సో తర్వాత పాన్ నెంబర్ అంటే ఏంటి? సో 10 డిజిట్ ఆల్ఫాబెట్ నెంబర్ ఉంటుంది. పాన్ నెంబర్ అంటే 10 డిజిట్ ఆల్ఫా నెంబర్ అనేది ఉంటుంది. ఈ పాన్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అంటే నీ అకౌంట్ తో ఏమేమి ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, ఎంత ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, 50,000 పైన జరుగుతుందా, 50,000 బిలో జరుగుతుందా అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో పాన్ నెంబర్ ఉంటే మీకు సెక్షన్ ఏ బేస్ మీద అయితే పర్సంటేజ్ ఉంటే అంతే కట్ అవుతుంది. పాన్ నెంబర్ లేకపోతే 20% కట్ అవుతుంది. మనకి లైక్ ఇది కరోనా మూమెంట్ లో 25% ఎగ్జామ్షన్ ఇచ్చున్నారు 100 లో. ట్యాన్ నెంబర్ ఇది కూడా సేమ్ అనమాట, ట్యాక్స్ డిడక్షన్ అకౌంట్ నెంబర్ అంటారు. ఇది కూడా 10 డిజిట్స్ ఉంటుంది. ఓకే, సో ఇది పాన్ నెంబర్ రిలేటెడ్ టు ట్యాన్ నెంబర్, బిజినెస్ కి సెట్ అయ్యేది. తర్వాత లిస్ట్ ఆఫ్ నేచర్ ఆఫ్ పేమెంట్ ఆర్ ఇన్కమ్ ఆర్ సోర్స్. ఓకే, కమిషనర్ బ్రోకరేజ్, ప్రొఫెషనల్ టెక్నికల్ సర్వీసెస్, పేమెంట్ ఆన్ కాంట్రాక్టర్, ఇన్సూరెన్స్ కమిషన్, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, హార్స్ రేసింగ్, రెంట్ ఆన్ ల్యాండ్, బిల్డింగ్, ఫర్నిచర్, పేమెంట్ ఆన్ స్పోర్ట్స్ మ్యాన్ ఆర్ స్పోర్ట్స్ అసోసియేషన్, పేమెంట్ ఆఫ్ అదర్ సమ్ ఆఫ్ నాన్ రెసిడెంట్, వెండింగ్ ఫ్రమ్ ల్యాండ్. ఇంకా ఇవే కాదు, మీరు నెట్ లో సెర్చ్ చేస్తే చాలా ఉంటాయి. ఇవి జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ అంతే, వీటికి సెక్షన్స్ కూడా ఉంటాయి. ఇవి చలానా అండ్ ఈ రిటర్న్, ఇవన్నీ ఆడిటర్లు సీఏలు చేస్తారు. మా టీడీఎస్, ఐటీఎన్ఎస్ 28 చలాన్, ఈ టీడీఎస్ రిటర్న్ మనం చేయలేము. ఇవి 26Q ఫర్ రెసిడెంట్, 27Q ఫర్ నాన్ రెసిడెంట్,
ఫామ్ 27A, ఫామ్ 16A. ఓకే, ఇవన్నీ నీ కంపెనీలో ఇస్తారు. ఫామ్ 16 అసైన్మెంట్ ఎగ్జాంపుల్ చూడండి. రాజ్ అండ్ కో రిసీవ్స్ ఏ బిల్ ఫ్రమ్ టెక్ కంప్యూటర్స్ 50,000 టువర్డ్స్ ది రెంట్. Rent account paid 45,000 to the computers after deduction 5,000 by check. రాజ్ అండ్ కో పెయిడ్ 5,000 బై చెక్. 50,000 రెంట్ అయితే 45,000 మీకు అంటే ఓనర్కి ఇస్తారు. రిమైనింగ్ 5,000 ఓనర్ పేరు మీద ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారు. అది టీడీఎస్ అన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి. టీడీఎస్ ఇన్వాయిసింగ్ పోస్టింగ్. సో రెంట్ 50,000 టు ఇది డెబిట్ అవుతుంది. క్రెడిట్ వచ్చేసి వెండర్ అకౌంట్ అయ్యేటట్టు, మళ్ళీ క్రెడిట్ వచ్చేసి టీడీఎస్ ఆన్ రెంట్ ఇలా తీసుకుంటుంది ఇన్వాయిస్ పోస్టింగ్. అదే పేమెంట్ టు వెండర్ అయితే వెండర్ 45,000 టు బ్యాంక్ అకౌంట్ 45,000. వెన్ టీడీఎస్ పేడ్, టీడీఎస్ ఆన్ రెంట్ 5,000 టు బ్యాంక్ అకౌంట్ 5,000 ఇలా ఉంటుంది. మీకు ఒకవేళ మాన్యువల్ గా అడిగినట్లయితే మీరు ఇలా చెప్పాలి. ఓకే, సో దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నాను. ఇదంతా మాన్యువల్ ద్వారా వెళ్ళాలమ్మా, మాన్యువల్ ద్వారా వెళ్తాం. ఓకే, వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ ప్రతిదీ మీరు రాసుకోవాలి. ప్రతిదీ కూడా రాసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ చూసారా? ఇవి టీ కోర్స్ అంటారు. ఫస్ట్ వన్ చూడండి, చెక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీస్. ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవే ఉన్నాయి చూడండి. యా, సో ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి? ఎఫ్ఎస్ డబ్ల్యూ, సారీ, ఎస్పిఆర్ఓ, ఎస్ఏపి రెఫరెన్స్ ఇమేజ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ. రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, దీంట్లో సేమ్ ఆప్షన్స్ ఉంటాయి, దీంట్లో కూడా సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. ఎలానే తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ ఏముంది? ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్. తర్వాత విత్ హోల్డింగ్ ట్యాక్స్. తర్వాత ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్. తర్వాత బేసిక్ సెట్టింగ్స్. ఓకే, చెక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీస్, న్యూ ఎంట్రీస్. ఓకే, కంట్రీ అయ్యన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ హైదరాబాద్ లో ఉందనుకుంటే, ఓకే, అప్పుడు మనం ఇచ్చిన పేరు సేమ్ ఇవ్వకూడదు. H11 ఇస్తుంది, లేకుంటే HY1 ఇస్తుంది. హైదరాబాద్ ఫర్ హైదరాబాద్ ఫర్ కంపెనీ నేమ్ వచ్చేసి మాది ITC1 ఎంట్రీ 1. చూడండి, ఇది ఎవరన్నా తీసుకోని ఉంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ వస్తుంది. 8 ఇస్తున్నాను. ఇది ఎవరు తీసుకోలేదు, HY8 సేవ్ చేస్తున్నాను. హైదరాబాద్ ని HYD తీసుకోవచ్చు, కానీ ఆ పేరుతో చాలా మంది తీసుకుంటారు.
సేవ్. తర్వాత నెక్స్ట్ ఏముంది, ఇది రాసుకోండి ఇక్కడ HY8. నెక్స్ట్ డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కీస్. ఓకే, ఇక్కడ ఉంది కదా సెలెక్షన్ కంట్రీ అయ్యింది. ఇప్పుడు చూడండి ఇక్కడ సెక్షన్స్ చాలా ఉన్నాయి. మీరు కావాలంటే ఇంకా ఇక్కడ నెట్లోకి వెళ్ళి TDS రేట్స్ ఫర్ 2025 ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి సెక్షన్ ఉంటుంది, పేమెంట్ అండ్ శాలరీ ఉంటుంది, థ్రెషోల్డ్ లిమిట్ ఉంటుంది, పర్సంటేజ్ కూడా ఉంటుంది. ఈపీఎఫ్ మీద పర్సంటేజ్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ ఉంటాయి, డివిడెండ్స్ ఉంటాయి, సెక్షన్స్ ఉంటాయి. ఓకే, 194C ఉంటుంది. తర్వాత ఇవన్నీ అవే అనమాట. 194 రెంట్ ఇవన్నీ అవే ఇక్కడ ఉండేటివే ఇక్కడ కనపడుతున్నాయి ఇక్కడ. ఎందుకంటే సేమ్ నేమ్స్ తో చాలా మంది సేవ్ చేసి ఉంటారు. మనం ఏం చేయాలంటే అవి లేకుండా మనము యూనిక్ గా తీసుకోవాలి. ఓకే, సో సెక్షన్స్ ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి, పర్సంటేజ్ ఉంటాయి, కొన్ని వేలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు మన రూమ్ రెంట్స్ మీద రెంట్ ఆన్ బిల్డింగ్ ఉంటుంది. ఓకే, తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ ఉంటాయి, హార్స్ రేసెస్ ఉంటాయి, కాంట్రాక్టర్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఎవరో చేస్తున్నారు కదా, వీటినే కాపీ చేసుకున్నాం. మీరు 100 అయినా కాపీ చేసుకోవచ్చు. నేను మినిమం 2 చేసుకుంటున్నాను. బ్రోకరేజ్ ఫర్ కమిషన్, రెంట్ ఫర్ బిల్డింగ్, కాపీస్. మీరు చాలా ఏవైనా తీసుకోవచ్చు, చాలా ఉంటాయి ఇక్కడ. ఓకే, ఇప్పుడు రెంట్ ఫర్ బిల్డింగ్ వచ్చేసి 194 అయి ఉంటుంది. ఓకే, కానీ అది తీసుకుంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ వస్తుంది. చూడండి కంపల్సరీగా ఎవరో ఒకరు తీసుకొని ఉంటారు దీన్ని. మనం ఏం చేయాలంటే యూనిక్ గా ఉండాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే 194 U తీసుకున్నాం. ఇది కూడా ఎవరో తీసుకున్నారు 19U1. ఓకే, 5 ఒకటి సెకండ్ 19U2. ఓకే, వీళ్ళు ఎవరు తీసుకోలేదు. ఓకేనా, కాబట్టి ఎవరు తీసుకోలేదు కాబట్టి మనం తీసుకోవచ్చు. ఫర్ ITC1 ఇప్పుడు ఇవే ప్లేస్ లో నేను 2 తీసుకున్నా. మీరు ఇవే ప్లేస్ లో చాలా తీసుకోవచ్చండి. ఇది కూడా తీసుకోవచ్చు, పేమెంట్ ఆఫ్ శాలరీ తీసుకోవచ్చు. ఓకేనా, విత్డ్రా ఫ్రమ్ ఈపీఎఫ్ తీసుకోవచ్చు, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీ తీసుకోవచ్చు. ఇవి సెక్షన్స్, ఇవి నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఓకే, పేమెంట్ ఆఫ్ ఎనీ డివిడెండ్ తీసుకోవచ్చు. ఓకే, ఇన్కమ్ ఫ్రమ్ ఆన్లైన్ గేమ్స్ తీసుకోవచ్చు, ఇన్కమ్ ఫ్రమ్ హార్స్ రేసెస్ తీసుకోవచ్చు. తను సంపాదించే ఇన్కమ్ మీద ట్యాక్స్ ఎంత పే చేస్తున్నాడు అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు ఇదే సెక్షన్ నేను తీసుకున్నాను అనుకో, ఆల్రెడీ ఎగ్జిస్ట్ వస్తుంది. మనలాగా కొన్ని వేల మంది ప్రాక్టీస్ చేస్తున్నారు కదా దాంట్లో, కాబట్టి తీసుకోదు. అందుకోసం నేను ఇక్కడ 194U2 తీసుకున్నా. ఓకే, సేవ్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ 19 19U2 19U1. ఓకే, సో తర్వాత నెక్స్ట్ డిఫైన్ రీజన్స్ ఫర్ ఎగ్జామ్షన్. దీంట్లో కొన్ని ఎగ్జామ్షన్స్ కూడా ఉంటాయమ్మా. దీంట్లో మనకు కొన్ని ఎగ్జామ్షన్స్ కూడా ఉంటాయి. డిఫైన్ రీజన్స్ ఫర్ ఎగ్జామ్షన్, ఇవి మనకి నో నీడ్, తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రీడిఫైన్ ఉంటాయి, అవసరం లేదు. తర్వాత డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్ లెవెల్ ఉంటాయి, డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఫర్ పేమెంట్ పోస్టింగ్ లెవెల్ కూడా ఉంటాయి. ఇవి 2 చాలా ఇంపార్టెంట్.
ఓకే, వీటిని చెక్ చేద్దాం. ఓకే, బ్యాక్ వచ్చేయండి. క్యాలిక్యులేషన్లోకి వెళ్తే వితౌలింగ్ ట్యాక్స్ టైప్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఉంటాయి ఇన్వాయిస్ పోస్టింగ్ లెవెల్, తర్వాత పేమెంట్ పోస్టింగ్ లెవెల్. దీన్ని మీరు స్లోగా చెక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు మీకు అర్థమయ్యే విధంగా. మనం ఇప్పుడు ఇక్కడ యూనిక్ గా క్రియేట్ చేసుకోవాలి వితౌలింగ్ ట్యాక్స్ టైప్ అనేది. ఓకే, ఇలా ఉంటుంది. ఇది గ్రాస్ అమౌంట్ మీద కట్ అవుతుంది. గ్రాస్ అమౌంట్ మీద యూనిక్ గా ఉండాలమ్మా. యూనిక్ గా ఉంటేనే తీసుకుంటది, లేకపోతే తీసుకోదు. ఈ వితౌలింగ్ ట్యాక్స్ టైప్ అనేది నేను I1 తీసుకుంటున్నా. రెంట్ ఆన్ బిల్లింగ్ ఫర్ ఇన్వాయిస్ 10% గ్రాస్ అమౌంట్. ఇంకా మిగతావన్నీ మనకు అవసరం లేదు. నో నీడ్. రీజన్ తెలంగాణ కదా, హైదరాబాద్ ఇచ్చాము 36. ఇవన్నీ అవసరం లేదు ఇంకా. ట్యాగ్. ఓకే. చూడండి, ఇది ఎవరో తీసుకున్నారంట, ఇది యాక్సెప్ట్ చేయదు. ఇంకొకటి వచ్చేసి U1 ఇస్తా. U1 ఎవరు తీసుకోలేదు. సేమ్. ఇది వచ్చేసి రెంట్ ఫర్ బిల్డింగ్ కోసం తీసుకున్నా. U1. నెక్స్ట్ కమిషన్ అని బ్రోకరేజ్ ఆర్ కమిషన్ ఉంది కదా, అది కూడా తీసుకోవాలి కదా. నెక్స్ట్ తీసుకున్నాను U2. మీ ఇష్టం ఎన్ని కానీ చేయొచ్చు. ఇది ఇన్వాయిస్ లెవెల్లో చేశారు. ఇన్వాయిస్ లెవెల్లో చేశారు. ఇప్పుడు పేమెంట్ లెవెల్లో కూడా చేయాలి, సేమ్ ఇలాగే. చూసారా, ఒకటి రెంట్ ఆన్ బిల్డింగ్ ఫర్ ఇన్వాయిస్ ఒకటి, తర్వాత బ్రోకరేజ్ ఫర్ మనకి కమిషన్ మీద ఒకటి. బ్యాక్ బ్యాక్ దాని కిందనే పేమెంట్ లెవెల్ ఉంటుంది. కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుందమ్మా, నిదానం 1-2 సార్లు చేయాలి. ఓకే, ఇప్పుడు U1 U2 చేసాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి IT కదా, T1 చేద్దాం. ఇది వచ్చేసి టీడీఎస్ ఆన్ రెంట్ ఫర్ బిల్డింగ్ పేమెంట్, ఒకటి ఇన్వాయిస్ లెవెల్, ఒకటి పేమెంట్ లెవెల్. ఇది కూడా గ్రాస్ మీదనే. ఇది ఎవరో తీసుకున్నారమ్మా, బాగా అర్థమవుతుంది. తర్వాత యు ఏబిసిడ్లలో మీరు ఏది తీసుకున్నా స్టార్టింగ్ లో అందరు తీసుకొని ఉంటారు. ఇప్పుడు మనం ఇక్కడ H1 తీసుకున్నాం. H1 కూడా ఎవరు తీసుకున్నారు. Q1 తీసుకున్నాం. ఇది కూడా ఎవరు తీసుకున్నారు. సరే, U3 తీసుకున్నాంలే, ఎందుకు కన్ఫ్యూజ్ అవ్వడం. లేదు అంటే W1 తీసుకున్నామా. W1 ఎవరు తీసుకోవాలా. ఓకే, సేవ్. మళ్ళీ నెక్స్ట్ W2 కమిషన్ ఆన్ బ్రోకరేజ్. బ్రోకరేజ్ ఆన్ కమిషన్ ఎలా అని తీసుకుంది. క్రాస్ W1 మనం ఒకదానికి చేసినా చాలండి. రియల్ టైంలో ఎన్ని ఉంటే అన్ని చేయాలి. తర్వాత చెక్ రిసిపియంట్ టైప్స్.
అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. వితౌట్ ట్యాక్స్ కొంచెం చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒకటి కంపెనీ లెవెల్లో తీసుకోవాలి, ఒకటి అర్ధాని కంపెనీ లెవెల్లో తీసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ తీసుకుంటారు కదా, వాటిని కాపీ చేద్దాం. మంటి తీసుకోవాలి, మనం చేసాం కదా. U1 ఇక్కడ U1 నేను ఒకదానికే తీసుకుంటున్నా. ఓకేనా, రెంట్ ఆన్ బిల్డింగే తీసుకుంటున్నా. చూడండి. అంటే ఒకటి ఇన్వాయిస్ లెవెల్, ఒకటి పేమెంట్ లెవెల్ తీసుకుంటా. U1 U2 తీసుకుంటా. U1 W1 తీసుకుంటా. రెండు తీసుకోవాలన్నమాట. పేమెంట్ లెవెల్ తీసుకోవాలి, తర్వాత ఇక్కడ చూడండి. ఓకేనా, అంటే కమిషన్ బ్రోకరేజ్ ఒకటి, రెంట్ ఆన్ బిల్డింగ్ ఒకటి. ఓకే, అలా రెండు ఎలా చేస్తాం, ఇక్కడ కూడా రెండు చేయాలా, కానీ నేను ఒకదానికే తీసుకుంటున్నా. తర్వాత ఇంకొకటి ఏముంది అంటే రెంట్ ఆన్ బిల్డింగ్ మాత్రమే, రెంట్ ఆన్ పేమెంట్ మాత్రమే, ఈ రెండింటికి తీసుకుంటున్నా. యూటీకి డబ్ల్యూటీకి తీసుకోలేదు నేను. మీరు అడిషనల్ గా చేసుకోవాలంటే చేసుకోవచ్చు, మీ చాయిస్. పేమెంట్ లెవెల్ ఒకటి, ఈ రెండు ఇన్వాయిస్ లెవెల్, ఈ రెండు పేమెంట్ లెవెల్. అంటే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి వితౌట్ ట్యాక్స్ కోడ్స్. యూనిక్ గా ఉండాలమ్మా. ఇప్పుడు వితౌట్ ట్యాక్స్ U1 ఒకటి ఉంది కదా మంది, అది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ వితౌట్ ట్యాక్స్ కోడ్ అనేది యూనిక్ గా ఉండాలి. ఓకే, ట్యాక్స్ కోడ్ గుర్తుపెట్టుకోండి. Y1 ఇద్దాం, చూద్దాం. ఇక్కడ ఏంటి, మనం స్టార్టింగ్ లో తీసుకున్నాం కదా, 19U2 19U1 అని, అవి ఇక్కడ తీసుకోవాలి. 19U2 నేను రెంట్ సంబంధించి తీసుకుంటున్నా, కమిషన్ సంబంధించి తీసుకోలేదు, ఒకటే చేస్తున్నాను నేను. చూడండి, సెక్షన్ 190U2 రెంట్ ఆన్ బిల్డింగ్ ఫర్ ఇన్వాయిస్ లెవెల్. బేస్ అమౌంట్, మినిమం బేస్ అమౌంట్ ఎంత, 100. ఓకే, పోస్టింగ్ ఇండికేటర్ 1, స్టాండర్డ్ పోస్టింగ్, వెండర్ ఆర్ కస్టమర్. సో క్యాలిక్యులేషన్ ట్యాక్స్ రేట్ ఎంత, 10%, 20%, అంతే. ఇంకా రిమైనింగ్ అవసరం లేదు. Y1 గుర్తుపెట్టుకోండి, సేవ్. ఇది ఇన్వాయిస్ లెవెల్ అన్నమాట. సేమ్ ఇప్పుడు దీంట్లోనే పేమెంట్ లెవెల్ కూడా తీసుకోవాలి. ఓకే, పేమెంట్ లెవెల్ ఏముంది ఇక్కడ మనకి, U1 అయిపోయింది, U2 W1 తీసుకున్నాను ఇప్పుడు. పేమెంట్ లెవెల్ ఇప్పుడు Y2 తీసుకుంటున్నాం. పేమెంట్ లెవెల్ కన్ఫ్యూజ్ అవ్వద్దుమా, కొంచెం కన్ఫ్యూజ్ గానే ఉంటది, నిదానంగా అర్థం చేసుకోండి. ఎవరైనా ఇదే నేమ్స్ ఎవరైనా తీసుకుంటే కన్నా సేవ్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత అసైన్ విత్ ఓన్లీ ట్యాక్స్ టైప్స్ టు కంపెనీ కోడ్. ట్యాక్స్ టైప్ U1, రిసిప్ట్ టైప్ CO, కంపెనీ లెవెల్, ఇన్వాయిస్ లెవెల్. ఇది టిక్ విత్ ట్యాక్స్ ఏజెంట్ గుర్తుపెట్టుకోండి, టిక్ మార్క్ చేయండి. ఫైనాన్స్ లేయర్ ఇవ్వాలి ఇక్కడ. ఇలా
ఒకటి ఇన్వాయిస్ లెవెల్ ఇవ్వాలి, మరొకటి పేమెంట్ లెవెల్ ఇవ్వాలి. నెక్స్ట్ W1 పేమెంట్ లెవెల్ CO. తర్వాత యాక్టివ్ ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ దాని దగ్గరే ఉంటుంది. దీన్ని యాక్టివేట్ చేయాలి. ఇది అప్పుడప్పుడు ఇలా యూజర్ 13 లాక్ అని చూపిస్తుంది. ఎందుకని చెప్పండి. న్యూ సెషన్ తీసుకుంటున్నా, SM12 వెళ్ళండి. అంటే మనలాగా వేరే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, అప్పుడు సర్వర్ లాక్ అవుతుంది. చూడండి, ఇది సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ డిలీట్ చేయాలి. రిఫ్రెష్. దీన్ని యాక్టివేట్ చేసుకోవాలి. పొజిషన్, సేవ్. ఇక 2-3 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, నేను ఒకదాన్ని తీసుకుంటున్నా. ఓకే, చూడండి, యాక్టివేట్ విత్ హోల్డింగ్ ట్యాక్స్. సో తర్వాత మనం ఏం చేయాలి, క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఏముంది, FS00 వెళ్ళి TDS ఆన్ రెంట్ అని ఒక GL ని క్రియేట్ చేయాలి. కరెంట్ లైబిలిటీస్ తీసుకోవాలి. దీన్ని కాపీ చేయండి. 5 కరెంట్ లైబిలిటీస్, బ్యాలెన్స్ షీట్, TDS ఆన్ రెంట్. INR ఏమిటి తీసుకోండి. ఇక్కడ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ టిక్ మార్క్ పెట్టుకోండి. 001 క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G0001 చేయండి. తర్వాత విత్ హోల్డింగ్ ట్యాక్స్ టు బి పెయిడ్ అవ్వాలి. సో ఇక్కడ చూడండి, ట్యాక్స్ టైప్ ఏంది, U1. ట్యాక్స్ కోడ్ ఉంది Y1. ఇక్కడ TDS ఆన్ రెంట్. ఎంటర్. ఇక్కడ W1 పేమెంట్ లెవెల్, ఒకటి ఇన్వాయిస్ లెవెల్, ఒకటి పేమెంట్ లెవెల్. Y2 ఇక్కడ రెంట్ తీసుకోవాలి. సేమ్, ఒకటి ఇన్వాయిస్ లెవెల్, ఒకటి పేమెంట్ లెవెల్. ఓకే, సో ఇప్పుడు యూజర్ రెఫరెన్స్ OMT3E. ఇది ఎక్కడ ఏంటంటే మనం యూజర్ యూజ్ చేసుకోవాలన్నమాట. /n పొజిషన్,
యూజర్ స్క్రీన్ రెఫరెన్స్ పొజిషన్ మన ఎఫ్ఐ యూజర్ ఉంటుంది కదా 42 ఇక్కడ స్టార్ ఇచ్చి సేవ్ చేసుకోవాలి. అదే మీరు ఫస్ట్ టైం అయితే కదా న్యూ ఎంట్రీస్ లో ఇక్కడ వెళ్ళి యూజర్ స్క్రీన్ రెఫరెన్స్ లోకి వెళ్ళి న్యూ ఎంట్రీస్ లోకి వెళ్ళి మీ రెఫరెన్స్ అంటే ఎస్ఏపి ఓపెన్ చేయడానికి మీరు యూజ్ చేస్తారు కదా అది ఇచ్చుకొని ఇక్కడ స్టార్ ఇచ్చి సేవ్ చేయాలి. ఓకే, ఇంతవరకు మీరు చేయండి. టుమారో రిమైనింగ్ డిస్కస్. ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? కన్ఫ్యూజన్ గా ఉంటుందమ్మా. 1-2 సార్లు చేయాలి. చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. అర్థం అయినట్టు ఉంటుంది, అర్థం కానట్టు ఉంటుంది. వీడియోని 1-2 సార్లు నిదానంగా చూడండి, ప్రాక్టీస్ చేయండి. సో టుమారో అమౌంట్ ఎలా పోస్టింగ్ చేయాలని టుమారో చెప్తాం. ఓకేనా? ఎనీ డౌట్స్? క్లియరా? డన్ గైస్.